హాయ్ అండి, నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్ స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి బాదం గురించి, బాదం ఉపయోగాల గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోయి బాదం గురించి తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుందండి, అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబర్ అవుతారు. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి బాదం గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, ఈరోజు బాదం పప్పు యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బాదం పప్పులు వేసుకొని నైట్ నానబెట్టుకోవాలండి. చూడండి, నానబెట్టేటప్పుడు వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి వాటర్ రెడిష్గా తయారైపోతాయండి. దానిపైన డస్ట్ కనిపించదు, కానీ నానిన తర్వాత నెక్స్ట్ డే మాత్రం వాటర్ రెడ్గా తయారవుతాయండి. చూడండి ఎలా ఉన్నాయో. ఎంత బాగా నానితేనే పొట్టు అనేది అంత ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి పొట్టు అనేది. అలాగే వాటర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. చూడండి వాటర్ ఎలా మారిపోయినాయో. ఇప్పుడు స్కిన్ మొత్తం రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి పొట్టు మొత్తం ఇలా వచ్చేస్తుందండి. అవి 2 పీసెస్గా కూడా అయిపోతాయండి బాదం ఇలా అనగానే. చూడండి ఎలా అయిపోయిందో. ఇంత బాగా నానితేనే బాగుంటుందండి. ఇప్పుడు బాదం పప్పు ఉపయోగాలని తెలుసుకుందాం. నానబెట్టిన బాదం పప్పును రోజు ఉదయాన్నే పొట్టు తీసుకుని తిన్నట్లయితే చర్మం పొడిబారదండి. అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు బాదం పప్పుని ఈ విధంగా రోజు 2 తిన్నట్లయితే బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా పదిలంగా ఉంటుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే పిల్లల్లో బలహీనంగా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు కూడా రోజు ఒక 4 పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా బలంగా తయారవుతారు. ఎముకలు బలహీనత తగ్గుతాయి. ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ అండి. ఈ విధంగా మార్నింగ్ తీసుకొని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. బాదం పప్పుని, నానబెట్టిన బాదం పప్పుని మార్నింగ్ మనం కొంచెం స్మాష్ చేసేసి పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ చాలా గ్లోగా తయారవుతుంది. చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో దానిపైన పొట్టు. అది బాగా నానితేనే వస్తుందండి పొట్టు, లేకపోతే అంత ఈజీగా రాదు బాదం పప్పు మీద. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుందండి, అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబర్ అవుతారు. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.